వాస్తువాణి ఆర్కే ఛానల్కు ముందుగా స్వాగతం సుస్వాగతం. వాస్తువాణి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకులందరి తరపున గురువుగారికి పాదాభివందనాలు. నమస్తే. ఇప్పటివరకు ఎన్నో రకాలుగా ఈ వాస్తు పండితులు ఎన్నో శాస్త్రాలు ఎన్నో పుస్తకాల ద్వారా ఎంతోమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అంటే ఒకటే పర్సన్కి ఒకటే ఇల్లుకి సంబంధించింది 10 మంది 10 రకాలుగా చెప్తున్నారు. అసలు దేన్ని నమ్మాలి, అసలు ఏది కరెక్ట్? సో దాన్ని ఖచ్చితంగా ఇది కరెక్ట్ అని తెలుసుకోవడానికి మీ సలహా సూచన ఏంటి? మంచి ప్రశ్న సుధాకర్. ఇది మీరు గెస్ చేయండి, మీరే గెస్ చేయండి. ఒక వాస్తు పండితుడు వచ్చి ఈ పిల్లరు ఇక్కడ బయటకు వచ్చింది, దీనివల్ల మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు. ఎట్లా ఇబ్బంది అవుతుంది? స్టీలు, సిమెంటు, కంకర, ఇసుక, ఈ పిల్లర్ మూల బయటకు వస్తే ఏమవుతుంది అని మీరు క్వశ్చన్ చేసుకోండి మీ మైండ్లో. ఇక్కడ ఒక స్టిక్కర్ అంటించేయండి, మీ లైఫ్ మారిపోతుందండి. ఎట్లా మారుతుంది? కలర్లు ఒకరికి ఒకటి ఉపయోగపడుతుంది. ఇక్కడో కలర్ పెడితే మీ అదృష్టాలు మారు. వాస్తుశాస్త్రంలో ఒక దిక్కుకు ఒక కలర్ ఎమిడి ఉంటుంది. అది మీ కుటుంబానికి అంతా యూజ్ అవుతుంది. ఈ పిల్లర్ బయటకు వచ్చింది, దీనివల్ల మీకు నష్టం జరుగుతుంది, ఈ గోడ నాది లేదు, ఇవన్నీ 100% రాంగ్. ఎందుకు రాంగ్ అంటుందంటే పూర్వం గతంలో చేత్తో మూడా భారాన్ని లెక్క పెట్టి కట్టుకున్న ఇది నాది కరెక్ట్ లేదు, ఈ కొలత కరెక్ట్ లేదు. ఎట్లా నమ్ముతున్నారు మీరు? మీకు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తుంటారు, మీరు నమ్మకండి. మీకు ఒక దిక్కు వస్తుంది, ఆ దిక్కు మీ ఇంట్లోకి వస్తే ప్రశాంతంగానే ఉంటారు. అంతే తప్ప ఫస్ట్ నువ్వు యజమాని కాదో తెలుసుకోవాలి కదా. అది చెప్పమనండి. మీరు వాస్తు పండితుడు వస్తేనే మా ఇంట్లో ఓనర్ ఎవరు సార్ చెప్పండి అని అడగండి. మళ్ళీ రాడు మీకు వాస్తు పండితుడు. మీ కుటుంబ సభ్యులంతా కూర్చోండి, వాళ్ళకి ఏం మెటీరియల్ కావాలో ఇవ్వండి, పేర్లు, వివరాలు, తండ్రి పేరు, తాత పేరు, అందరి పేర్లు ఇవ్వండి. మీ ఇంట్లో ఈయన పేరు మీద ఇల్లు కట్టుకోవాలని చెప్పినోని ఇంట్లోకి ఇన్వైట్ చేయండి. ఒక్కరు కనపడరు నీకు. అంటే ఆ ఇంట్లో కుటుంబంలో ఎవరైతే పెడుతున్నారో ఆయనే యజమాని కింద అని అనుకుంటారు వాళ్ళు ఆయన పేరు మీద చెప్తా అంటారు. ఇప్పటి వరకు అంటారు కదా. నువ్వు పోయి ఈ ఎంటర్ అయిన వెంటనే ఈ క్వశ్చన్ చేయండి, మా ఇంట్లో ఓనర్ ఎవరు సార్ అని అడగండి. వాస్తు నేను తోపు అంటలేను, దాంట్లో కూడా మేధావులు ఉండొచ్చు. ఎవరి పేరు మీద ఇల్లు కట్టుకోవాలి ఫస్ట్ తెలుసుకోండి. అది కరెక్ట్ ఉంటే మీకు వాస్తు పండితుడు అక్కర్లేదు. నీ పేరు మీద ఇల్లు లేకుండా నువ్వు ఇల్లు రాసుకుంటే అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఆ ఇల్లు పోయేదాకా మిమ్మల్ని వదిలిపెట్టదు. గుడ్డి గుర్తు ఏంటంటే ఎవరు వాస్తు పండితుడు వచ్చినా మా ఇంట్లో యజమాని ఎవరి పేరు మీద ఆస్తులు పెట్టుకోవాలి ఫస్ట్ అది అడగండి. అడిగిన తర్వాత ఆయన ఏ దిక్కు వస్తుంది అడగండి. ఆ దిక్కు కరెక్ట్ చెప్పిండంటే మీరున్న ఇల్లు దిక్కు కరెక్ట్ ఉందా లేదో చూసుకోండి. మీకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటే మీరు రాంగ్ దిక్కులు ఉన్నట్టు లెక్క. గుడ్డి గుర్తు నేను చెప్పేవన్నీ మీకు ఏదో విధంగా ఇబ్బంది పెడుతుంది, ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ, హెల్త్ పరంగా కానీ. ఫస్ట్ ఒక ఇల్లు మనిషిని ప్రాణం తీయదు. మీకు రాంగ్ ఇల్లు ఉంటే ఎలగొట్టే ప్రయత్నం చేస్తాడు భగవంతుడు. హెల్త్ ఇష్యూస్ రావడము, కిరాయి కట్టకపోవడము, ఈఎంఐలు కట్టకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా టార్చర్ పెట్టే దాంట్లోకెళ్ళి బయటికి పంపిస్తాడు. మీరు వెళ్ళిపోండి అని భగవంతుడు ఇచ్చే అవకాశాలకి. భగవంతుడు అని ప్రతిసారి అంటున్నా కదా. ఎవరైతే సోకాల్డ్ మన నాస్తికులు ఉంటారు కదా, దేవుడిని నేను చూపెడతా, దేవుడు చేస్తున్న క్రియలు చూపెడతా మీకు. దాన్ని కాదనేటోళ్ళు ఎవరు లేరు. ఎందుకు చెప్తున్నా? మీకు ఇంతమందికి ఎన్నో విధాలుగా మీకు మీ పేరు, మీ ఆకారం, మీ పుట్టుక ఏ ప్రోగ్రాంకి వచ్చింది కూడా చెప్తున్నా కదా. భగవంతుడు రాసి పంపిస్తేనే ఆ ప్రోగ్రాంలు ఉంటారు. ఇప్పుడు ఎన్నో కుటుంబాలు వచ్చినాయి మన దగ్గరికి. నువ్వు ఎన్నో సంతానంలో ఉంటా అంటే లేదు సార్ అంటే అడిగితే వాళ్ళ అమ్మని అడిగితే చెప్తే ఒక మిస్ అయిందిరా బాబు అని. అట్లా ఎవరు చెప్పగలుగుతారు? దేవుడు ఉన్నాడు కాబట్టి నీకేమేమి సంతానాలు కావాలో ఆయన ఇస్తాడు. అది తెలుసుకోవాలి. వాస్తుశాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం వెళ్ళే దారి. మీ పిల్లలు ఉద్యోగానికి వచ్చిండ్రా, వ్యాపారానికి వచ్చిండ్రా, ఏదన్నా పబ్లిక్ సేవకు వచ్చిండ్రా, ప్రపంచానికి యూజ్ అయ్యే ప్రోగ్రాంకి వచ్చిండ్రా, అది వాస్తుశాస్త్రం చెప్తుంది. అది తెలిస్తే నీ వాస్తుశాస్త్రం చెప్పు.
అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి ఇంటికి పోతేనే ఈ మూల మంచి లేదు, ఈ మూల మంచి లేదు, నాభి లేదు, అది లేదు, ఇది లేదు, కుండలు చాటలు ఏవేవో పెట్టుకుంటే అదృష్టం మారిపోతుందని పచ్చి అబద్ధం. ఇంకా ఇప్పుడు కొత్త కొత్త రకాల మిషన్లు వచ్చినాయి, ఇవి ఏంటివో మిషన్లు, అవి రాంగ్ ఎనర్జీ. భూమి మీద రాంగ్ ఎనర్జీ అనేది లేదయ్యా. ఆ ఎనర్జీ ఒకరికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాంగ్ ఎనర్జీ ఎట్లయితే నీకు అర్థమయ్యే విధంగా చెప్తా. నీకు అగ్నితత్వం ఉంది, వాయుతత్వం రాంగ్ వ్యతిరేకంగా ఉంటుంది నీకు. నీకు వాయువు వ్యతిరేకం అనేది గుడ్డిగా గుర్తుపట్టాలంటే మీ ఎంటైర్ వాళ్ళకి ఎవరికైతే ఫ్యాన్లు కొత్త ఫ్యాన్ తీసుకున్న ఇబ్బంది పెడుతుందంటే మీరు అగ్నితత్వం అని తెలుసుకోవాలి. వాళ్ళకి ఆగ్నేయం దిక్కు ఇన్వైట్ చేయాలి. అంటే మధ్యలో డోర్లు తూర్పు ముఖంగా పెట్టుకుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాయుతత్వం ఉత్తరం ఉంటుంది కదా, ఉత్తరం వైపు వాళ్ళకు ఆగ్నేయం ఇబ్బంది పెడతా ఉంటుంది. ఆగ్నేయం అంటే పొయ్యి, సిలిండర్స్ ఇటువంటి ఉంటాయి కదా, వాళ్ళకు కరెక్ట్ టైంకి అందుబాటులో ఉండవు. ప్రతి చిన్న విషయంలో కూడా మీకు ఇబ్బంది పెడుతుంది. అట్లా ఒకరొకరికి ఒక దిక్కు ఎట్లా ఏర్పడుతుంది అనేది చెప్పాలి. ఇప్పుడు భూమి తత్వం, భూమికి సంబంధించిన భూమికి దగ్గరలో ఉండాలి. నేను టాప్ నుండి అంటే ఏడిపిస్తాడు. మరి మీ భూమి తత్వం ఉన్న వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు సార్ అంటే, రాబోయే వీడియోలలో అందరికీ ఈ పర్సనాలిటీ, ఈ పేరు, దాన్ని బట్టి నేను చెప్పేస్తాను. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ పర్సనాలిటీ, ఈ ఆకారం, ఈ రంగు, ఈ రూపు, ఈ ప్లేస్లో ఉంటే ప్రశాంతంగా ఉంటారని. ఇప్పటి వరకు ఎందరికో చెప్పినాం కదా. నీకు తెలిసి ఎన్ని సంవత్సరాల నుండి నీ అటాచ్మెంట్? 8-9 సంవత్సరాలు ఉంది కదా. అప్పటి నుండి ఎన్నో వేల మంది వచ్చింది కదా నీ ముందర. నీ ఫ్రెండ్స్ కూడా వందల మంది వచ్చింటారు. అట్లా ఇది ప్రపంచానికి, రేపు ప్రపంచాన్ని శాసించే సబ్జెక్ట్ అయ్యేది. మీరు చెప్పొచ్చు రాబోయే కాలంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎవరు గారు. ఒక ఆట ఆడేటప్పుడు క్రికెట్ ఆడతారు కదా, మీరు చెప్పొచ్చు ఈడ ఫలానా టీం గెలుస్తుందని. అంత పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఇది. దీన్ని చండాలం చేసేసి ఇష్టం వచ్చినట్లు వాడేసుకున్నారు. అది అతి తొందరని 1.5 year అయింది నేను చెప్పబట్టి. జనాలు చూస్తలేరు కదా. చూస్తే చాలామందికి స్ప్రెడ్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు నెక్స్ట్ నేను మ్యాప్లు గీసి మీకు చూపెట్టే పీరియడ్లో అందరు చాలామందికి చూడండి, ఎక్కువ మంది చూస్తే బాగుంటుంది. తొందర స్ప్రెడ్ అయితే ఇది విషపూరితమైన వాస్తుశాస్త్రం ప్రపంచానికి వెళ్ళిపోయింది. విషపూరితమైన వాస్తుశాస్త్రం ప్రపంచానికి వెళ్ళిపోయింది. దాన్ని కడగాలంటే నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉండాలి. నేను ఒక్కని వల్ల కాదు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే అందరికీ అందించే ప్రోగ్రాం నేను చేస్తా. మీరు నాకు సపోర్ట్ చేయండి. నమస్తే. వాస్తవాన్ని ప్రేక్షకులందరికీ విన్నపం ఏంటంటే, గురువు గారు ఏదైతే చెప్తున్నారో విషయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న విషయాన్ని తెలుసుకొని అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, బయటకు ఇక్కడికి ఏంటి తేడా అనేది మీరు తెలుసుకోవడంతో పాటు మీకున్న పరిచయాలకు ఎంతోమందికి దీన్ని అందించడం వల్ల ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందే అవకాశం ఉంది. వాస్తు అనేది కేవలం ఇంటికో ఒంటికో కాకుండా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా వాస్తుకు సంబంధించిందే. మనిషి పుట్టాలన్నా, ఆయన పుట్టి ఏం చేయాలన్నా, ఆయన చనిపోయేంత వరకు ప్రతిదీ కూడా వాస్తుతో ముడిపడి ఉంటుంది. కేవలం ఇల్లును, గోడలను కూల్చడం, పెట్టడం, ఈశాన్యం, నైరుతి కాకుండా ప్రతిదీ కూడా ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా వాస్తు అనేది తెలుసుకునే అవకాశం త్వరలో గురువుగారి ద్వారా రాబోతుంది. సో ఆ మంచి గడియల కోసం వెయిట్ చేద్దాం. కానీ మీరు కూడా సపోర్ట్ చేసి ఈ ఏదైతే ఈ విషయ పరిజ్ఞానం ఉందో దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఎంత వీళ్ళకి అంత తొందరగా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. మనలాంటి ఎందరో దీన్ని లబ్ధి పొంది సంతోషంగా ఉండడానికి అవకాశం దొరుకుతుంది.